కంగారు పడి వచ్చారు. చంద్రబాబే పర్మిషన్ ఇచ్చాడు. మరి దాన్ని అప్పుడు 36 మంది చనిపోయారు. ఎవరిని దోషి చేశారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. అప్పుడు చంద్రబాబు గారిని షూటింగ్ చేస్తున్నాడు అందులో. మరి చట్టం అన్ని చోట్ల అక్కడ, మరి ఇక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఎవరు ఫెయిల్యూరు? పోలీస్ అండ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు. ఇతను ఎందుకు అవుతాడు? ఇతను నాకు సెక్యూరిటీ తీసుకుని వస్తాడా? ఒక గెస్టు వస్తున్నాడు, ఒక విఐపి. మీ ఇంటికి ఒక విఐపిని పిలుస్తున్నాం మాకు ఫంక్షన్కి. విఐపికి ఏం అరేంజ్మెంట్స్ కావాలో నువ్వు చూసుకుంటావా? విఐపిని మీకు కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకుని రండి అని అంటావా? అంతే కదా, వాళ్ళకే చెప్తాం కదా. ఎవరికి చెప్తాం? వాళ్ళకి ఎవరు? ఇప్పుడు నీ ఇంటికి నువ్వు పిలిచావు మాకు విఐపి. నా ఇంటికి నేను పిలిచినప్పుడు చెప్తున్నారా? డెఫినెట్ గా నేనే చూసుకోవాలి. నువ్వే కదా చూసుకోవాలి, నువ్వే కదా చూసుకోవాలి. మరి ఇతను థియేటర్కి వాళ్ళు రమ్మని పిలిచారు. థియేటర్కి వెళ్తే థియేటర్ వాళ్ళు కదా మేనేజ్మెంట్ చూసుకోవాలి. సెక్యూరిటీ ఎంత కావాలి ఏమిటి? ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్యూర్, కోఆర్డినేషన్ బిట్వీన్ థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ ఫెయిల్ అయింది. దానికి ఇతని బందీ చేయటం ఏంటి? మీ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకుంటానికి ఒక స్టార్ని బదనాం చేసి ఎస్కేప్ అవుదామనా? అయితే అది కాదు సార్, యాక్చువల్గా మీరు అన్నది 100% నేను అగ్రీ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే థియేటర్ వాళ్ళు పోలీసులు ఎలా చెప్తున్నారంటే, పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎస్ ఆ రోజు రోడ్ షోకి మేము పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ థియేటర్ కూడా ఆ టైంలో రావడం కరెక్ట్ కాదన్నట్లే మేము చెప్పాము అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారమ్మా. ఇది కథ అల్లిన కథ అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు 5వ తారీఖు కమిషనర్ గారు మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు చెప్పలేదు ఇవన్నీ. ఆ రోజు ఏమన్నారు? పర్మిషన్ మేము ఇవ్వలేదు అంతవరకే అన్నారు. అది కూడా రోడ్ షో విషయాలన్నీ పర్మిషన్ మేము ఇవ్వలేదు, వాళ్ళు అప్లై చేశారు కానీ మేము ఓకే చెప్పలేదు. అది ఓకే చెప్పలేదు. థియేటర్ వాళ్ళు ఏమన్నారు? ఓకే మాకేమైనా ఇన్ రైటింగ్ నో అని చెప్పారా? లేదు కదా అన్నారు. ఇప్పుడు మేము నో అని చెప్పినట్టు ఒక లెటరు 15 రోజుల తర్వాత నో అని చెప్పినట్టు ఒక ఆఫీసర్, దాంట్లో మళ్ళీ కాంట్రడిక్షన్. ఒక ఆఫీసర్ ఏమో మా వాళ్ళు వెళ్ళి చెబితే ఒప్పుకోలేదు అని ఒక ఆఫీసర్ చెప్పాడని అసెంబ్లీలో సీఎం చెప్తాడు. ఇంకో ఆఫీసర్ ఇక్కడ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు? మేము వెళ్తుంటే వెళ్ళనివ్వలేదు బౌన్సర్స్, మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అన్నారు. ఇది నిజం. బౌన్సర్ వెళ్ళనివ్వలేదు అంటే మీరు దదములాగా చూడటం కరెక్టా? నిజమా? లేకపోతే వెళ్ళి చెప్తే అని మీరు మాటలు మారుస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఆ రోజు చెప్పాడు, తర్వాత చెప్పాడు, మళ్ళీ చెప్పాడు, నాకు ఎవరు ఈ ఆఫీసర్ చెప్పలేదు. కానీ వాళ్ళు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఏమున్నాయి? ఎవరైనా ఎస్ఐ వెళ్ళిపోయి ఆఫీసర్ వెళ్ళిపోయి వెళ్ళొద్దని చెప్తుంది ఏమైనా ఉందా? ఆయన రోడ్ షో చేస్తున్నాడు అనేది ఉంది. రోడ్ షో వస్తూ ఉంటే జనాలు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు